కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము రక్షణ, సల్వేషన్. రక్షింపబడుటకు నేనేమి చేయవలెను? వాట్ షాల్ ఐ డూ టు బి సేవ్డ్? నేను రక్షింపబడుటకు మ్రాని పరిశ్రమ నొందెను. యేసుని ప్రేమ నీలలో వర్ణింపసాధ్యమా? వర్ణింపనలవి కానిది, వర్ణింపనలవి కానిది. యేసుని ప్రేమ నీలలో వర్ణింపసాధ్యమా? ఆయనలో నిరీక్షణ భయాదులెల్లదిరిచి ఆనందమిచ్చి బ్రోచుట వర్ణింపసాధ్యమా? వర్ణింపనలవి కానిది, వర్ణింపనలవి కానిది. యేసుని ప్రేమ నీలలో వర్ణింపసాధ్యమా? ఎంత చక్కని లిరిక్స్. లిరిక్స్ అంటే రెలిక్స్ కాదు, లిరిక్స్. చూసారా? చిన్న అక్షరంలో తేడా ఉంటే భావమే మారిపోతుంది. లిరిక్స్ అంటే సాహిత్యము, రెలిక్స్ అంటే అస్థికలు. చూసారా ఎంత భిన్నమైనటువంటి అర్థము? లిరిక్స్ సంతోషాన్ని సూచిస్తుంది. లిరిక్స్ ఎప్పుడు కూడా సంతోషకరమైనటువంటి గీతాలే కాదు, దుఃఖకరమైనటువంటి బాధను వ్యక్తపరచడానికి కూడా లిరిక్స్ ఉపయోగిస్తారు కదా. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయో కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదిరినటువంటి వారు, చెదిరిన గుండె కలిగినటువంటి వారు ఎంతమంది మన చుట్టూ ఉన్నారు? వారి గాయములన్నీయో కట్టుచున్నవాడని. గాయములు దేహానికే కాదు, మనస్సుకు కూడా ఉంటాయి కదా. దేహానికైనటువంటి గాయములు పైకి కనబడతాయి, డాక్టర్స్ ట్రీట్ చేస్తారు. దేహంలో యాక్సిడెంట్ వలన ఏమన్నా గాయం కలిగితే దాన్ని డాక్టర్స్ ట్రీట్ చేస్తారు. స్టిచెస్ వేస్తారు, మందు వేస్తారు, అవసరమైతే సర్జరీ చేస్తారు, కావలసినటువంటి అడ్వైజ్ ఇస్తారు డాక్టర్స్. అందుకనే వైద్యో నారాయణో హరి అంటారు కదా. అంటే డాక్టర్స్ వచ్చి దేవుని పోలికలో ఉన్నటువంటి వారు అని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క విశ్వాసం. ఎంత కష్టం డాక్టర్ వృత్తి అంటే, ఏమన్నా సులువ చెప్పండి? ఒకనొక సందర్భంలో మదర్ తెరెసా గారు ఒక కుష్ఠరోగి యొక్క గాయములు శుభ్రం చేస్తూ ఉన్నారు. ఎంతో దేహమంతా కూడా కుష్ఠము వలన దుర్వాసన కొడుతున్నటువంటి ఆ మనుష్యుని యొక్క ఆ కుష్ఠ రోగము కలిగినటువంటి ఆ పండ్లను
మదర్ తెరెసా గారు శుభ్రం చేస్తూ ఉన్నారు, కడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక హిందూ సంప్రదాయానికి చెందినటువంటి ఒక స్త్రీ చూస్తూ ఉన్నది. ఏమిటి మదర్ తెరెసా చేస్తున్నారు అని చెప్పి చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యపోయింది. ఎట్లా ఈవిడ చేయగలుగుతోంది? అదంతా కూడా చాలా దుర్గంధంతో నిండిందే. ఎంతో దుర్వాసన కొడుతుందే. ఆ గాయంలో పచ్చి మాంసం కనబడుతుందే. ఆ కుష్టము. ఈవిడి వాళ్ళని ఎట్లా ఒడిలో పండుకొని పెట్టుకుంటూ ఉంది. ఆ కుష్ఠరోగంతో ఉన్నటువంటి వారి తల, మురికితో ఉన్నటువంటి ఆ తల ఒడిలో పండుకొని పెట్టుకొని చక్కగా స్టెరిలైజ్డ్ బ్యాండేజెస్, స్టెరిలైజ్డ్ ఎక్విప్‌మెంట్ తీసుకొని ఎట్లా వాళ్ళకి కావాల్సినటువంటి మందు వేసి కుష్టము ఎక్స్‌పోజ్ అవ్వకుండా, ఇన్ఫెక్ట్ అవ్వకుండా, ఎక్స్‌పాండ్ అవ్వకుండా ఉండడానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఈవిడ ఎట్లా ఇస్తుంది అని చెప్పి చూసి ఆశ్చర్యపోయింది. ఏమని చెప్పిందంటే ఈ హిందూ స్త్రీ, నాకొక ₹1,00,000 ఎవరైనా ఇచ్చినా గూడా నేను ఇట్లాంటి కుష్టంతో ఉన్నటువంటి మనుష్యులను, ఇట్లాంటి భయంకరమైనటువంటి దుర్వాసన కొడుతూ చావునకు సిద్ధమైనటువంటి మనుష్యుల దగ్గరికి నేను వెళ్ళనే వెళ్ళలేను. ఇది నా శక్తికి మించింది. నేను వారిని ముట్టుకొనలేను. నేను వారికి ఏమి కూడా ఇట్లాంటి పరిచర్య చేయలేను. ఈవిడ ఎట్లా చేస్తున్నది మహాతల్లి అనుకున్నది ఈ హిందూ స్త్రీ. అనుకుని ఉండబట్టలేక వెళ్ళి అడిగింది. మదర్ తెరెసా గాన శుద్ధీకరణ అంతా చేసిన తర్వాత, క్లీనింగ్ అంతా చేసిన తర్వాత, ఆ బ్యాండేడ్స్ పాత బ్యాండేజెస్ అన్నీ కూడా ఒక డస్ట్‌బిన్‌లో పడేయడానికి వెళ్తున్నప్పుడు మదర్ తెరెసా గారితో మాట్లాడే అవకాశం ఈవిడికి కలిగిందనమాట. ఈ హిందూ స్త్రీకి కలిగితే మదర్ తెరెసా గారిని ఈవిడ అంటూ ఉన్నది. అమ్మ నువ్వు మహాతల్లివమ్మ. తల్లిదండ్రులు కూడా ఈ రోజుల్లో అట్లా పిల్లలకి చేయట్లేదు. ఎంత ప్రేమ. నాకేమిటి అర్థం కాలేదంటే, నేను ₹1,00,000 ఎవరైనా నాకిచ్చినా కూడా ఇట్లాంటి బాధాకరమైనటువంటి శరీరం అంతా కుష్ఠంతో తినివేయబడినటువంటి మాంసం, పచ్చి మాంసం బయటికి కనబడుతున్నటువంటి కుష్ఠరోగులు నేను ముట్టుకోలేనమ్మా. మీరెట్లా ఇట్లా ముట్టుకొని వాళ్ళని ప్రేమగా ఒడిలో పండుకొనబెట్టుకొని వాళ్ళకి గాయాలు ఎట్లా కడుతూ ఉన్నారు? నాకర్థం కావట్లేదు. మీకీ సహనం ఎక్కడి నుంచొచ్చింది? మీకీ ప్రేమ ఎక్కడి నుంచొచ్చింది? మీకీ దయ ఎక్కడి నుంచొచ్చింది? కరుణ ఎక్కడి నుంచొచ్చింది? ఎంతో దయగలవాడు భక్తులారా స్మరించెదమో. ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదమో. ప్రభు చేసిన మేలులన్నిటినీ అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే. అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే. క్రీస్తేసే మన శిరసై ఉండే మహాబలాసురుండు. క్రీస్తేసే మన శిరసై ఉండే మహాబలాసురుండు. సర్వమునిచ్చెను తన హస్తములతో ఎంతో దయగలవాడు. సర్వమునిచ్చెను తన హస్తములతో ఎంతో దయగలవాడు. ఈ భువి యందు జీవించు కాలం బ్రతికెదమో ప్రభు కొరకే. ఈ భువి యందు జీవించు కాలం బ్రతికెదమో ప్రభు కొరకే. మనమాయన కొరకర్పించుకొనెదము ఆయన ఆశయమదియే. మనమాయన కొరకర్పించుకొనెదము ఆయన ఆశయమిదియే.
భక్తులారా స్మరించదమా ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించదమా ప్రభు చేసిన మేలులన్నిటినీ. అప్పుడు మదర్ తెరెస్సా గారు ఇట్లాగూ హిందూ స్త్రీకి జవాబు చెప్పారు. అమ్మా మీరే కాదు, నేను కూడా ₹1,00,000 ఇచ్చినా కూడా ఇట్లా దేహమంతా కూడా కుష్ఠరోగంతో ఉన్నటువంటి మనుష్యుని సగం దేహము ఎలుకలు తినివేసి చావునకు సిద్ధమై మురికి కూపంలో ఉన్నటువంటి మనుష్యుల్ని ముట్టుకొనడానికి నాకు కూడా మనస్సు లేదమ్మా. కానీ నేను యేసుక్రీస్తు ప్రభును ఎరుగుదును. నేను ఈ మనుష్యునిలో యేసుక్రీస్తు ప్రభుని చూస్తూ ఉన్నాను. నన్ను రక్షించి నా కొరకు ప్రాణమిచ్చి సిలువలో సొగసైన స్వరూపమైన ఏ ఆకర్షణైనా లేకుండా ఎంతో వేదన, దుఃఖము, మరణము సహితము అనుభవించినటువంటి నా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని ఈ కుష్ఠము కలిగినటువంటి వేదనలో, శ్రమలో, బాధలో ఎవరు కూడా పట్టించుకొనక, ఎవరు కూడా పట్టనటువంటి వారిగా విడిచిపెట్టబడి తన సొంత వారే తృణీకరించినటువంటి ఈ మనుష్యునిలో నేను యేసుక్రీస్తు ప్రభుని చూస్తూ ఉన్నానమ్మా. అందువల్ల నేను చేసే పని భారంతో కాదు, కష్టంగా భావించి కాదు, ఎంతో ప్రేమగా, సమాధానం కలిగి నా యేసునకు నేను చేస్తున్నట్లే నేను పరిచర్య చేస్తున్నాను. నేను అట్లా చేయడం కాదమ్మా, ఎవరైనా కూడా ఈ అనారోగ్యంతో ఇట్లా దీన స్థితిలో ఎంతో కష్టంలో తమ పడక మీద నుంచి కూడా లేవలేనటువంటి దుర్దశలో ఉన్నటువంటి ఒకరిని ముట్టుకొనమని మీకు చెప్తూ ఉన్నాను. మీరు వాళ్ళని ముట్టుకున్నప్పుడు వారిని ఓదార్చినప్పుడు, వారి కన్నీరు తుడిచినప్పుడు ఒక దివ్యమైనటువంటి, ఒక వర్ణనాతీతమైనటువంటి సమాధానము మీ హృదయంలోనికి వస్తుంది. వారిలో యేసున్నాడమ్మా, యేసయ్యని నేను చూస్తూ ఉన్నాను. అందువలన ఈ పరిచర్య ఇప్పుడు కాదు, అనేక సంవత్సరాలుగా ఒక్కరికి కాదు, వందల మందికి కాదు, వేల మందికి కాదు, అసంఖ్యాకమైనటువంటి మనుష్యులకు చేయగలుగుతున్నాను. ఇప్పుడు చూడండి, ఒక ఇంట్లో మన పిల్లలకి మనం చేయడానికే చాలా మనం కష్టపడుతున్నాం, అంతే కదా! ఒక్కొక్కసారి కోపం వస్తుంది చేసి చేసి. కోపం ఎందుకు వస్తుందంటే ప్రేమ లేకపోవటం బట్టి కాదు, అలసటను బట్టి, శరీరంలో బలహీనతను బట్టి, ఓర్పు పోవటను బట్టి, విసుగుదలను బట్టి కోపం వస్తుంది. అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్లు ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తాం. అట్లా సహజం కదా, మానవ సహజం. అయితే ఈ మదర్ తెరెసా గారు చూడండి ఎట్లా చేయగలుగుతున్నారు. ఏమన్నా వాళ్ళు ఏమన్నా రక్త సంబంధుల? మన రక్త సంబంధులకు కూడా మనం ఒకానొక సందర్భంలో చేయడానికి ఇష్టపడం. ఎందుకంటే ఈ మనుష్యుడు ఇంకింతే, ఇతనికి ఎంత చేసినా కూడా ఏమి ప్రయోజనం లేదు. మార్పు లేనటువంటి మనిషి. నేను చెప్పే విషయాలు ఏమి కూడా పట్టించుకోడు. నేను చెప్పే విషయాలు ఏమి కూడా అర్థం చేసుకోడు. నేను చెప్పినటువంటి సరైనటువంటి సలహా పాటించడు. నేను చెప్పినటువంటి ఆలోచన పాటిస్తే నా అన్నకి ఈ కష్టం ఎందుకొస్తుంది? నా తమ్ముడికి ఈ కష్టం ఎందుకొస్తుంది? నా అక్కకి ఈ కష్టం ఎందుకొస్తుంది? నా చెల్లాయికి ఈ బాధ ఎందుకొస్తుంది? ఈ మనిషి నేను చెప్పినటువంటి విషయాలు వినేది కాదు, వినేవాడు కాడు. అందువలన వీళ్ళతో ఏమి కూడా ఇంకా సంబంధం పెట్టుకొనకుండుట నాకు మేలు. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చి ఇచ్చి నేను దివాళా తీస్తాను అని చెప్పి ఎంతమంది అన్నలు తమ్ముళ్ళ నుంచి దూరంగా ఉన్నారు. ఎంతమంది అక్కాయిలు చెల్లాయికి దూరంగా ఉన్నారు. నిజమే కదా, రక్త సంబంధులే. నీ రక్త సంబంధికి నీ ముఖము మరుగు చేయవద్దు. నీ రక్త సంబంధి అవసరతలో ఉన్నప్పుడు నీ ముఖం మరుగు చేయవద్దని దేవుని వాక్యం చెప్పింది అని చెప్పి, అయ్యో అన్నయ్య పేదరికంలో ఉన్నాడే, నిరుద్యోగంగా ఉన్నాడే, కష్టంలో ఉన్నాడే, లేమిలో ఉన్నాడంటే మేలు చేయడానికి వెళ్తే ఆ తమ్మునికే హాని చేసేవారిగా అన్నలున్నారు. ఎట్లా అంటే నేను చెప్పేదంతా కూడా వాస్తవం. అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు కుటుంబాలు ఇవన్నీ కూడా రోజు జరుగుతున్నటువంటి విషయాలే కదా. అన్నదమ్ముల మధ్య ఘర్షణలు, ఆస్తి పోరాటాలు, అక్కచెల్లెళ్ళ మధ్య ఘర్షణలు, విభేదాలు, శత్రుత్వాలు. ఇక కుటుంబంలోనే సమాధానం లేకపోతే మనం దేశంలో ఎట్లా సమాధానాన్ని ఎక్స్‌పెక్ట్ చేయగలం? ఇంకా భారతదేశం ఇట్లా ఒక్క దేశంగా ఉన్నది అంటే అది దేవుని కృపనే చెప్పాలి. అంతే కదా! ఇప్పుడు ఇజ్రాయెలు వేరు, చైనా వేరు, అమెరికా వేరు. భారతదేశం చైనా దేశం వంటి దేశం కాదు. భారతదేశం కొరియా దేశం వంటి దేశం కాదు. భారతదేశం ఇజ్రాయెల్ దేశం వంటి దేశం కాదు. భారతదేశం అమెరికా దేశం వంటి దేశం కాదు. భారతదేశం దేశం కంటే ఎంతో ఉన్నతమైనది.
భారతదేశం ఒక ఖండముగా, ఒక ఖండముగా పిలువబడుతుంది. భారతదేశం ఇండియా ఈస్ కాల్డ్ ఎ సబ్ కాంటినెంట్. ఇండియాయే ఒక చిన్న ఖండముగా ఖండం ఇప్పుడు ఖండం అంటే ఏమంటారు? ఎన్ని ఖండాలున్నాయి? ఒత్తుతో పలకాలి. ఇప్పుడు తెలుగులో సరైనటువంటి ఉచ్చారణ మనం చూడలేకపోతున్నాం. పూర్వం దూరదర్శన్‌లో న్యూస్‌లో ఒక చిన్న తప్పిదం వస్తే అదొక సీరియస్ ఇష్యూ అనమాట. తెలుగు న్యూస్ చదివేటప్పుడు ఒక చిన్న తప్పిదం ప్రొనౌన్సియేషన్‌లో న్యూస్ రీడర్స్ తప్పు చదవకూడదు. ఎందుకంటే ఆ తెలుగు ప్రేక్షకులందరూ కూడా వింటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా అదే తప్పు ఉచ్చారణ చేస్తారు కదా! తాను చెడి అనేకుల్ని చెరిపేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా! అట్లా మనం చెడిపోయి ఇంకొకళ్ళని చెడిపోయే వారముగా ఉండకూడదని చెప్పి ఆల్ ఇండియా రేడియోలో గానీ, తర్వాత దూరదర్శన్‌లో తెలుగు దూరదర్శన్ ఛానెల్‌లో గానీ వచ్చే న్యూస్ గానీ, పాటలు గానీ, ఆ ప్రజలందరికీ కూడా అభివృద్ధికరంగా, మేలుకరంగా కల్చరల్‌గా అన్ని రంగాల్లోనూ ప్రజలకు ఉన్నతి కలుగజేసేవిగా ఉండే రీతిగా ప్లాన్ చేసి, ఆ ప్రోగ్రామ్సు డెలివర్ చేస్తారు. అందరూ వెళ్లి పాడేస్తారా? ఆల్ ఇండియా రేడియోలో. అందరూ వెళ్లి మాట్లాడేస్తారా? అందరూ వెళ్లి వర్తమానం ఇచ్చేస్తారా ఆల్ ఇండియా రేడియోలో? నేను ఆల్ ఇండియా రేడియో ఢిల్లీ భారతదేశ ఆల్ ఇండియా రేడియో ఒక సెక్రటరీగా ఉన్నటువంటి ఆ అధికారికి మెయిల్ చేశాను. చైనా ఉన్నప్పుడు ఒకసారి నేను ఇట్లా సువార్త దేవుని యొక్క సువార్త మీద నేను ఆహ్, విశ్వాసం ఉన్నది ఈ సువార్తకు మనుషుల్లో మంచిని కలుగజేసే, మంచిని, ఔన్నత్యాన్ని, మంచి గుణగణాలను కలుగజేసే శక్తి ఉన్నది. అందువల్ల నేను ఈ దేవుని యొక్క వాక్యము బైబిల్‌లోని వాక్యములు సువార్తగా నేను ఆల్ ఇండియా రేడియోలో ప్రకటించాలని అనుకుంటూ ఉన్నాను. నాకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఒక లెటర్ రాసినప్పుడు ఆయన పేరు కూడా మర్చిపోయాను నేను చూడండి. ఎఫ్‌తో ప్రారంభమవుతుంది. సెక్రటరీ గారు, జనరల్ సెక్రటరీ గారు ఆల్ ఇండియా రేడియో తప్పకుండా మేము మీకు అవకాశం ఇస్తాం. మీరు ఆల్ ఇండియా రేడియో విజయవాడ హెడ్‌ని కాంటాక్ట్ చేయండి. వారితో మేము కమ్యూనికేషన్‌లో ఉన్నాం. వారికి మీరు కొన్ని శాంపిల్స్ పంపించండి. మీరు ఇవ్వాలనుకున్నటువంటి వర్తమానాలు చక్కగా క్లుప్తంగా మీరు వర్తమానాలు పంపించి రిటర్న్‌గాను తర్వాత వోకల్‌గాను మీరు వర్తమానాలు ఏమేమైతే ఇవ్వాలనుకుంటున్నారో చక్కగా పంపించండి అని చెప్పారు. నేను చైనాలో పోస్ట్ డాక్‌గా ఉన్నప్పుడు. అక్కడే కొంచెం నాకు ఊపిరి తీసుకునే ఖాళీ దొరికింది. ఐఐటీలో స్కాలర్‌గా ఉన్నప్పుడు నిద్రపోవడానికి కూడా సమయం ఉండేది కాదు. ఇజ్రాయెల్‌లో కూడా అంతే పని భారం. ఎందుకంటే ఐఐటీలో స్కాలర్‌గా ఉన్నప్పుడు ఎంతోమంది వాళ్ళ యొక్క రీసెర్చ్ కొరకు, వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ కొరకు స్టూడెంట్స్ వస్తూ ఉండేవారు. దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరిని కూడా వట్టి చేతులతో పంపించేయకుండా ఒక క్యారెక్టరైజేషన్ అవసరమైన, ఒక రీసెర్చ్ లిటరేచర్ అవసరమైన వచ్చినటువంటి వారికి ఉపకారం చేసి, భోజనం పెట్టి పంపించే ఆతిథ్యం ఇచ్చి పంపించే ఉన్నతమైనటువంటి మనస్సు యేసుక్రీస్తు ప్రభు దగ్గర నేను పొందుకున్నాను. అయితే ఈ ఆయన పేరు కూడా మర్చిపోయానే. ఆల్ ఇండియా రేడియో జనరల్ సెక్రటరీ గారనుకుంటా. పంపించాను. మెయిల్ పంపితే వెంటనే మీకు తప్పకుండా మేము అవకాశం ఇస్తాము. మీరు తెలుగులో చెప్పాలని అనుకుంటున్నారు కదా! సువార్త అందువల్ల విజయవాడ ఆల్ ఇండియా రేడియో అఫీషియల్ అథారిటీని కాంటాక్ట్ చేయండి. వారికి మేము మీ ఇమెయిల్ సీసీ చేస్తున్నాం. వారికి క్లుప్తంగా మీరు 5 మినిట్స్‌లో ముగిసిపోయే వర్తమానాలు చక్కగా వాళ్ళకి రాసి పంపినట్లయితే వాళ్ళకున్నటువంటి ప్రోగ్రామ్స్ షెడ్యూల్‌లో ఇంక్లూడ్ చేసి టైమ్ టేబుల్‌ని బట్టి వారు ప్రసారం చేస్తారు. చూసారా? అంత ఉన్నతమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఆల్ ఇండియా రేడియో అధికారి. ఇప్పుడు ఎట్లాగా అంటే సువార్త అని చెప్పగానే చెప్పావులే. చెప్పడానికి ఇంకెవరు లేరా? నువ్వే చెప్పాలా? చాలులే విన్నాం. అట్లాంటి దృక్పథంతో కూడా చాలామందున్నారు. కానీ ఏంటంటే అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగుంటది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడతది. ఉన్నతమైనటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి వారు ఎట్లా ఉంటారంటే ఎంతో తగ్గింపు కలిగినటువంటి వారిగా ఉంటారు. మదర్ తెరెసా గారు ఎంత ఆత్మీయమైనటువంటి, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దైవజనురాలు. ఈ అన్నీ ఉన్న ఆకులు అణిగిమణిగుంటాయి. ఏమి లేని ఆకు ఏమవుతదంటే ఎగిరెగిరి పడతది. ఒకళ్ళకి పరిచర్య చేస్తే ఇంక నా వంటి గొప్పవారేమి లేరు. నేను మదర్ తెరెసా కంటే గొప్పవాడిని. అట్లా ఉన్న మనుషులు లేరా? అయితే మదర్ తెరెసా గారు ఏం చెప్పారంటే, అమ్మా నేను ప్రతి ఒక్క అనారోగ్యంతో ఉన్నటువంటి ఆ బిడ్డలో నేను యేసుక్రీస్తు ప్రభువుని చూస్తా ఉన్నాను. ఒక్కసారి మీరు ఇట్లాంటి దీన స్థితిలో ఉన్నటువంటి చావునకు సిద్ధంగా ఉండి ఎవ్వరి చేత పట్టించుకొనక అందరి చేత విడనాడబడినటువంటి వాళ్ళని ఒక్కసారి
వారిని తాకి చూడండి. వారి కళ్ళలో ఉన్నటువంటి ఆ కృతజ్ఞత బాష్ప జలాలు మీరు చూసినప్పుడు వారిలో మీరు యేసుక్రీస్తు ప్రభువుని చూడగలుగుతారు. ఒక దైవీకమైనటువంటి సమాధానం మీ హృదయాల్లోనికి ప్రవేశిస్తుంది. నేను అదేనమ్మా ప్రతిరోజు అనుభవిస్తున్నాను. నేను యేసయ్యని వాళ్ళలో చూస్తున్నానమ్మా. నేను చేసే పని నాకేం భారంగా లేదు. నాకెంతో సంతోషకరంగా ఉంది వీళ్ళకి పరిచయం చేయడం అని చెప్పి ఆమె యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని మదర్ తెరెసా గారు పంచుకున్నారు. ఈ బెంగాలీ హిందూ వుమన్‌తో. అట్లా అనేకమైనటువంటి మంచి విషయాలు మదర్ తెరెసా గారి జీవితంలో ఉన్నాయి. అట్లా రక్షింపబడటానికి నేను ఏమి చేయాలి అని అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? సామాన్యుడు అడుగుతా ఉన్నాడా? అన్నీ ఉన్నాకు అణిగిమణిగుంటది. ఏమి లేనాక ఎగిరెగిరి పడతది. అన్నీ ఉన్న ఆల్ ఇండియా రేడియో సెక్రటరీ గారు చక్కగానే రిప్లై ఇచ్చారు. ఆయనకి లేని బిజీ మనకి. ఆల్ ఇండియా రేడియో హెడ్‌కి లేనటువంటి బిజీ నాకు. ఏంటది? వింత. ఎక్కడో లోపం ఉంది గదా! ఆ! ఆయన వెంటనే రిప్లై ఇచ్చి మీరు విజయవాడ స్టేషను ఆ డైరెక్టర్ గారిని కలవండి. చక్కగా ఆయనకి మీరు ఇవ్వాలనుకున్నటువంటి ఆ గాస్పెల్ మెసేజెస్ క్లుప్తంగా రాసి పంపండి. 5 మినిట్స్‌లో ముగిసిపోయేలాగా. 2 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్సే ఎట్లా యూట్యూబ్‌లో ఇచ్చినట్టు గంటల తరబడి ఇస్తే ఎవరు వింటారు? ఎవరికి టైం ఉంది? క్లుప్తంగా 5 నిమిషాల్లో స్క్రిప్ట్ పంపించండి అన్నారు. ఎక్కడ ఖాళీ? పంపడానికి ఖాళీ లేనటువంటి పరిస్థితి. అట్లా దేవుని చిత్తమైతే భవిష్యత్తులో ఆల్ ఇండియా రేడియోలో మాట్లాడడానికి ప్రభు అవకాశం ఇస్తారు. అది వేరే విషయం. అంటే నేను చెప్పేదేంటంటే ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్‌లో అవకాశం రావడం అంత సులువు కాదు. యాస భాష అవన్నీ కూడా అక్కడ అలౌ చేయరు. తెలుగంటే స్పష్టంగా మాట్లాడాలి. ఆ ఉచ్చారణ. భారతదేశం అనకూడదు. భారతదేశం అనాలి. అంటే భారతదేశం అంటే అందరూ అదే అంటారు కదా! రేపటి నుంచి. అదొక టీచింగ్ ఛానెల్‌గా ఇన్నాళ్ళు కూడా దూరదర్శన్ గాని, ఆల్ ఇండియా రేడియో గాని ఉన్నాయి. పూర్వం అంటే టీవీ రాకముందు ఆల్ ఇండియా రేడియోయే కదా! ఆ రేడియోలో వచ్చే పాటలు ఎంత శ్రావ్యమైనవి, ఎంత చక్కని సంగీతం, ఆ న్యూస్ ఎంత ఉపయోగకరమైనటువంటి న్యూస్. ఇప్పుడా 24 అవర్స్ నాన్ స్టాప్. ఇంకా ఆ సౌండ్ వాల్యూమ్ ఎంతో హై వాల్యూమ్స్ పెట్టేసి టీవీస్, ఆ తర్వాత ఫోన్స్ ఎంత డిస్టర్బెన్స్ నాకు అర్థం కాదు. పక్కన వాళ్ళ గురించి ఎందుకు వీళ్ళు ఇంత ఇన్‌సెన్సిటివ్‌గా ఉన్నారు? పక్కన వాళ్ళు ఏమైపోతారు? చాలా ఇన్‌సెన్సిటివ్. నేను ఇంట్లో విషయాలు చెప్తున్నాను. భర్త గురించి భార్య పట్టించుకోదు. భార్య గురించి భర్త పట్టించుకోడు. ఏమిటంటే ఇది భక్తి పాటలే కదా! నీ భక్తి తెల్లారినట్టే ఉంది. దేనికైనా ఒక మితి ఉంది కదా! హ్మ్. వన్ మ్యాన్స్ ఫుడ్ ఈజ్ అదర్ మ్యాన్స్ పాయిజన్. ఆ సందర్భాన్ని బట్టి ఆహ్, భక్తి పాటలు కూడా ప్లే చేయాలి. భర్త అలసిపోయి వచ్చాడు ఇంటికి. ఓ బిగ్ వాల్యూమ్‌లో కంటిన్యూయస్‌గా పాటలు పెట్టి ఒకళ్ళ మాట ఒకళ్ళకి వినపడకుండా చేస్తే ఏమిటి అర్థం? టీ వేయండమా. భర్తకి టీ కావాలో, కాఫీ కావాలో నీకు తెలీదా? వేండుమా, వేண்டாమా? எழுதி கொடுங்க. நீங்க சொல்றதெல்லாம் எழுதி கொடுங்க. ఏమిటిది? ఇదేనా నీ తల్లిదండ్రులు నీకు నేర్పించినటువంటి క్రమశిక్షణ? ఇదేనా నీ తల్లిదండ్రులు నీకు నేర్పించినటువంటి ఏమనాలి? మాట్లాడే విధానం? ఎవరితో మాట్లాడుతున్నావు? எழுதி கொடு. நீங்க சொல்றதெல்லாம் எழுதி கொடு. பார்க்கலாம். என்ன நினைக்கிறீங்க? సుమ్మా విడమాటారు. ఏమిటిది? ఇవన్నీ గాయాలు కాదా? కొండలలో లోయలలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను బలపరచినావా యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా.
యేసయ్యా 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 ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 వంచన వంతెన ఒరిగిన భారన పొసగక విసిగిన విసిరే కెరటన, వంచన వంతెన ఒరిగిన భారన పొసగక విసిగిన విసిరే కెరటన, కలల కడ తీర్చినావా, నీ వలలో నన్ను మోసినావా, కలల కడ తీర్చినావా, నీ వలలో నన్ను మోసినావా. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 ఇతరులకి అడిగితేనే ఇస్తున్నాం మనం. నీకు ఇతరులు అడిగితేనే పంపించారా డబ్బులు, అడిగితేనే పంపించారా కానుకలు? మనం ఇతరుల దగ్గర తీసుకునేది అయితే గిఫ్ట్, మనం ఇతరులకు ఇచ్చేది అప్పు. వాస్తవమా? మంచిదా? క్రమమా? న్యాయమా? అయితే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, గాడ్ లవ్స్ ఏ cheerful గివర్. సంతోషముతో ఇచ్చేటువంటి వారిని దేవుడు ప్రేమించువాడిగా ఉన్నాడు. ఎంతమంది సంతోషంగా దేవునికి ఇస్తారో, ఇతరులకు ఇస్తారో, అవసరతలో వారికి సహాయం చేస్తారో, వారిని దేవుడు ప్రేమించువాడిగా ఉన్నాడు. మదర్ తెరెసా గారు ఎంతో సంతోషంతో చిన్న బిడ్డలనే కానీ, నిర్మల శిశుభావంలో ఉన్నటువంటి వారిని కానీ, వృద్ధుల్నే కానీ, అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని ప్రేమించి ఆమె సమయాన్ని ఆమె ఇచ్చేవారనమాట. ఇక్కడ ఒక ప్రశ్న చూస్తున్నాం. రక్షింపబడుటకు నేనేమి చేయవలెను? వాట్ షుడ్ ఐ డూ టు బి సేవ్డ్? ఇప్పుడు మనం హిందీ పరీక్షలు మనం రాసినట్లయితే మనకు తెలుస్తుంది అనమాట. హిందీ పరీక్షలు అంటే 8th స్టాండర్డ్, 9th స్టాండర్డ్, 10th స్టాండర్డ్లో హిందీ మనం చదివినట్లయితే ఆ క్వశ్చన్ పేపర్లో ఒక ప్రశ్న ఉంటుంది, సందర్భ సహిత వ్యాఖ్య. ఇప్పుడు హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్లో చాలామంది డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్ రెబ్కా పునీత్వల్లి గారు, తర్వాత డాక్టర్ మాలతి గారు. చూడండి ఎంత ఆశీర్వాదం సంఘంలో, చర్చ్లో ఇట్లాంటి ఆశీర్వదించబడినటువంటి డాక్టర్స్ ఉంటే, మాదిరికరమైనటువంటి డాక్టర్స్ ఉంటే. మాలతి సత్యశేఖర్ గారు ఒక సండే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ సండే రోజు
ఒక వర్తమానం ఇస్తూ, ఆ వర్తమానం ప్రారంభంలో ఇట్లా చెప్పారనమాట. ఆమెకు ఇవ్వబడినటువంటి అంశం అంటే టాపిక్ గురించి ఆలోచిస్తూ ఉన్న సందర్భంలో ఆవిడేమని చెప్తున్నారంటే, కొన్ని సందర్భాల్లో స్టూడెంట్స్‌కి జాబ్ రాయడం కంటే ప్రశ్నను అర్థం చేసుకోవడమే కష్టము. చూడండి ఎంత చక్కగా చెప్పారు. కొన్ని ప్రశ్నలు ఎట్లా ఉంటాయంటే, ఆ ప్రశ్నకు ఆన్సర్ రాయడం కంటే ఆ ప్రశ్న ఫస్ట్ అర్థం చేసుకోవడమే కష్టం. ఆ ప్రశ్న అర్థం చేసుకున్నట్లయితే ఆన్సర్ తనంతట తానే వచ్చేస్తుంది అని చెప్పారు. మంచిదే కదా! మనం అందరం కూడా పరీక్షలు వ్రాసాం గదా! మనకి చక్కగా స్కూల్ డేస్‌లో ఎగ్జామ్ డేస్‌ని చక్కగా జ్ఞాపకం చేసేసారు డాక్టర్ మాలతి సత్యశేఖర్ గారు. అంశం ఏంటంటే ఆహ్, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనమాట. కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యముని గురించి మాలతి సత్యశేఖర్ గారు చెప్తా ఉన్నారనమాట. దేవుని రాజ్యము మన హృదయంలో ఉన్నది. ఫస్ట్ దేవుని రాజ్యం మన హృదయంలో స్థాపించబడాలి. మన హృదయంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. మన హృదయంలో దేవుణ్ణి రాజుగా చేసుకోనాలి. మన హృదయము దేవుని ఆలయముగా ఉండాలి. దేవుడు మనలో వసించాలి. అప్పుడు మనం దేవుని యొక్క ఆలయముగా ఉంటాము. దేవుని రాజ్యం మన హృదయంలో ఉంటుంది. మనం దేవుని రాజ్యంలో సభ్యులముగా ఉంటాము. ఇది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ వచ్చి పరలోకము దేవుని రాజ్యము. ఆ దేవుని రాజ్యంలో ముందు ప్రవేశించాలంటే ముందు ఈ లోకంలో మనం దేవుని కలిగినటువంటి వారముగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుని మన హృదయంలో చేర్చుకున్నటువంటి వారముగా ఉండాలి. అప్పుడే మనం పరలోకంలో ప్రవేశించగలుగుతాం. దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. అట్లా సందర్భ సహిత వ్యాఖ్య అని చెప్పి హిందీ ప్రశ్నపత్రంలో ఉంటాయి. ఎట్లా ఉంటాయంటే ఒక సెంటెన్స్ ఇస్తారు. ఆ సెంటెన్స్ ఎక్కడి నుంచైనా ఇవ్వచ్చు. ఉదాహరణకి ఇప్పుడు 8థ్ స్టాండర్డ్‌లో టెక్స్ట్ బుక్‌లో మెయిన్ టెక్స్ట్ బుక్, సప్లిమెంటరీ టెక్స్ట్ బుక్ కూడా ఉంటది కదా! సప్లిమెంటరీ టెక్స్ట్ బుక్ కాకుండా మెయిన్ టెక్స్ట్ బుక్‌లో ఒక 15 చాప్టర్స్ ఉన్నాయనుకోండి. 15 లెసన్స్ ఉన్నాయనుకోండి. లెసన్స్ అంటాం, చాప్టర్స్ అంటాం. ఇప్పుడు యూనిట్స్ అంటా ఉన్నారు కదా! 15 లెసన్స్ ఉన్నట్లయితే ఏ లెసన్‌లో నుంచైనా ఒక సెంటెన్స్ ఏ మూల నుంచైనా ఇచ్చి, ఈ మాట ఎవరితో చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు రాయమంటారు. ఇవన్నీ కూడా రాసాను గదా! ఇప్పుడు నేను ఎగ్జామ్ హాల్‌లో కూర్చున్నానంటే ఇంకా నాన్ స్టాప్ అనమాట. ఇప్పుడు 3 గంటల ఎగ్జామ్ అప్పుడు మాకు యాన్యువల్ ఎగ్జాము 3 గంటలనమాట. 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. 11, 12, 1 గంట వరకు నాన్ స్టాప్ ఎగ్జామ్. ఇప్పుడు నేను రాసే విధానం ఎట్లా ఉంటదంటే, నా నాలుక త్వరగా వ్రాయమని కలం వలె ఉన్నది అని దేవుని వాక్యం చెప్తుంది. నా నాలుక మాత్రమే కాదు, నా చెయ్యి కూడా ఎంతో నైపుణ్యం కలిగి, నిపుణత కలిగి, చురుగ్గా వ్రాయడానికి ప్రభు నాకు కృప ఇచ్చారు. ఆ అభ్యాసం. యెరూషలేమా నేను నిన్ను మరచిన యెడల నా కుడి చెయ్యి దాని నేర్పును మరచిపోవును గాక. ఓ జెరూషలేమ్, ఇఫ్ ఐ ఫర్గెట్ యూ, మే మై రైట్ హ్యాండ్ ఫర్గెట్ ఇట్స్ స్కిల్. అట్లాంటి స్కిల్ యేసుక్రీస్తు ప్రభు నాకు ఇచ్చారనమాట. ఎగ్జామ్ హాల్‌లో 10 గంటలకు వెళ్ళానంటే ఇంక నాన్ స్టాప్ 1 గంట వరకు రాస్తూనే ఉంటాను. దస్తాలు పేపర్స్ ఫిల్ చేస్తూనే ఉంటాను. ఇంక హిందీ అంటే చెప్పనవసరం లేదు. హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా, తెలుగైనా, ఏ భాష అయినా కూడా దేవుడు ఆ కృప, క్రొత్త భాషలు సులువుగా నేర్చుకునేటువంటి కృప నాకు ఇచ్చారు. ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళి రాసేటప్పుడు ఏంటి ఫస్ట్ క్వెషనే ఇదనమాట. సందర్భ సహిత వ్యాఖ్య. అంటే ఈ సెంటెన్సు ఇచ్చి ఎవరితో చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు, దీని గురించి వ్యాఖ్య రాయండి అంటారు. ఇప్పుడు చూడండి, నేను రక్షింపబడాలంటే ఏమి చేయవలెను? వాట్ షుడ్ ఐ డూ టు బి సేవ్డ్? ఈ సెంటెన్సు అంటే ఈ మాట, ఈ ప్రశ్న ఎవరితో అన్నారు? ఏ అధ్యాయంలో ఉన్నది? ఏ పుస్తకంలో ఉన్నది? చూడండి, బైబిల్ గ్రంథంలో ఏమన్నా సామాన్యమా? బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలున్నాయి. ఏమన్నా హిందీ క్లాసు ఎయిత్ స్టాండర్డ్ హిందీ అంటే ఎన్ని ఉంటాయి చెప్పండి లెసన్స్? మాక్సిమం 10 ఉంటాయి. ఇంకా పెంచితే 15 ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఉండవు కదా! కానీ బైబిల్ అట్లా కాదే. బైబిల్ ఒక మహాసముద్రం. బైబిల్ ఒక మహానది. బైబిల్ ఒక జీవగ్రంథం. ఒక ఆహ్, పాస్టర్ గారు ఇట్లా చెప్తారనమాట. ఆయన వర్తమానం చెప్తూ బిల్లీ గ్రహం గారు లాంటి మంచి దైవజనుడు, అనుభవజ్ఞుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, లైబ్రరీ ఆఫ్ అమెరికన్ కాంగ్రెస్‌లో లక్షలాది పుస్తకాలు ఉండినప్పటికీ కేవలము ఒకే ఒక్క పుస్తకం ఉండింది. అదే జీవము కలిగినటువంటి పుస్తకము. ఆ జీవము కలిగినటువంటి పుస్తకమే బైబిల్. Even though there are millions of books in the Library of American Congress, only one book has life in it. And that book of life is
The Bible, it is only the Bible that speaks. It is only the Bible that has life. ఇట్లా ఒకానొక సందర్భంలో నేను బుక్ ప్రపోజల్ రాస్తా ఉన్నాను. న్యూయార్క్‌లో ఉన్నటువంటి నోవా పబ్లిషర్స్‌కి బుక్ ప్రపోజల్ అంటే ఏంటంటే, మనం పుస్తకం రాయాలంటే మనం ఏమైనా పబ్లిష్ చేస్తామా? ఇప్పుడంటే ఎవరికి వాళ్ళే పబ్లిష్ చేసేయచ్చులెండి. ఇప్పుడు మనం వెబ్‌సైట్ పెట్టుకున్నామంటే ఒక పుస్తకం రాసి దాన్ని మనమే ఈజీగా అప్‌లోడ్ చేసేసుకోవచ్చు. అది వేరు. ఒక పబ్లిషర్స్ దగ్గరికి వెళ్ళి మనం పబ్లిష్ చేస్తున్నట్లయితే ఏం జరుగుతుందంటే, దానికొక ఐఎస్‌బిఎన్ నంబర్ అని ఉంటుంది. ఇప్పుడు మనం సొంతంగా ఒక బుక్ రాసి అప్‌లోడ్ చేసుకుంటే దానికి ఐఎస్‌బిఎన్ నంబర్ రాదు కదా! అదే వ్యత్యాసం. ఇప్పుడు ఏంటంటే, మన ఇష్టానుసారమైనటువంటి మార్గంలో మనకి ఏ రీతిగా కావాలంటే ఆ రీతిగా జీవిస్తే పరలోకం వెళ్తామా, రక్షించబడతామా? పడం గదా! ఇప్పుడు యెరూషలేం వెళ్ళాలి. నేను రామత్-గన్‌లో ఉన్నాను. రామత్-గన్ నుంచి యెరూషలేం వెళ్ళాలంటే రామత్-గన్‌లో బస్ తీసుకోవాలి గదా! ఆ బస్ తీసుకోనాలంటే ఏ బస్ తీసుకోవాలి? 200, 300, 400, 500, 600 ఏ బస్ అయితే ఏముంది, అన్ని బస్సులు ఒకే మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషనే కదా! ఎక్కండి, ఎక్కండి, ఎక్కండి. 200 అయితే ఏముంది, 300 అయితే ఏముంది, ఎక్కండి అని చెప్పి ఎక్కిస్తే గుడ్డివాడికి త్రోవ చూపాడంట. అప్పుడే ఇద్దరు గోతిలో పడ్డారంట. అట్లా ఉంది. 200 బస్సు వెళ్ళే రూట్ వేరు, ఆ గమ్యం వేరు. 300 బస్సు వెళ్ళే రూట్ వేరు, ఆ బస్సు యొక్క గమ్యస్థానం వేరు. 400 బస్సు ఎక్కితేనే 400 నంబర్ బస్సు ఎక్కితేనే యెరూషలేము చేరతామన్నటువంటి కనీస ఇంగిత జ్ఞానం ఉండాలా వద్దా? ఇది ఇంగిత జ్ఞానం గదా! చేతి పటములో రాళ్ళు మన్నో మనకు దైవములు కానెరవు, ఆత్మతోనో సత్యముతో ఆరాధింతుము మన దేవుని, నీతో పోల్చుటకు సర్వేశ ఎవరు లేరు ప్రకాశ, స్తుతి పాడుటకు యేసునాథ చాలవు 10,000 నాలుకలు, నశించునో వెండి బంగారమో లోకమాయలు గతించునవే, విలువైనది స్థిరమైనది యేసునాథుని కృపావరమే. చూడండి, ఏ బస్సు ఎక్కినా పరలోకం చేరతామా? కాదు కదా! ఆ పరలోకానికి దారి ఏంటి? ఏ మార్గంలో వెళ్ళినా పరలోకం చేరతామా చెప్పండి? ఆ మార్గం ఏది? తెలుసుకోనాలా వద్దా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఎవరు చెప్పారు? క్రీస్తు తప్ప ఎవరును లేరు, మరణము గెలచిన ధీరులో, క్రీస్తు తప్ప ఎవరును లేరు, మరణము గెలచిన ధీరులో, మన దైవమో ఘన దైవమో విజయశీలుడు క్రీస్తేసుడే, రక్షణ పొందగరారే. స్వార్థ అంటే ఏంటంటే పరమత దూషణ కాదు. ఇప్పుడు హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, తర్వాత ముస్లిమ్స్ ఉన్నారు. ఆల్ ఇండియా రేడియోలో మాట్లాడుతున్నాను. మీ దేవుడు దేవుడే కాదు, మీ దేవుడు బండరాయి అని మొదలు పెడితే ఎట్లా చెప్పండి? కామన్ సెన్స్ ఉండాలి కదా! మా అమ్మాయి పతివ్రత, మీ అమ్మ పతిత అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి వినడానికి? అక్కడ కొంచెం ఇంగిత జ్ఞానం ఉపయోగించాలి. అక్కడ ప్రేమ కావాలి. ప్రేమ కంటే దేవుడు ఎవరున్నారు చెప్పండి? హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ ఈ వ్యత్యాసం ఎక్కడి నుంచి వచ్చింది? మనం పెట్టుకున్నదా, దేవుడు పెట్టిందా? మనం పెట్టుకున్నదే కదా! ప్రేమ ఉప్పొంగదు. ప్రేమ గర్వంగా మాట్లాడదు. నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళంటే అది గర్వం, అహంకారం. ఆల్ ఇండియా రేడియోలో మాట్లాడుతున్నాం, టీవీలో మాట్లాడుతున్నాం. ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా భారతదేశం ఏంటంటే ఒక సబ్ కాంటినెంట్ కదా! ఇప్పుడు అమెరికాలో దూరదర్శన్‌లో టెలికాస్ట్ చేయడం ఈజీ. నేషన్‌ని ఉద్దేశించి ప్రసంగించడం, ట్రంప్ గారు మాట్లాడడం ఈజీ. మోదీ గారు నేషన్‌ని ఉద్దేశించి ప్రసంగించడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ హెటెరోజీనియస్ పాపులేషన్ అయ్యాయి. ఒకళ్ళు హిందువులు, ఒకళ్ళు క్రైస్తవులు, ఒకళ్ళు ముస్లింలు, ఒకళ్ళు సిక్కులు. క్రైస్తవులే గొప్పవారంటే ఇంకా అయిపోయింది. ఇక నుంచి హిందువులు, తర్వాత ముస్లిమ్స్ మోదీ గారిని
శత్రువులుగా భావిస్తారు. అట్లా ఉంది. అట్లా కాదు, అట్లా కాదు, అట్లా కాదు. అందరి రక్తం ఒకటే గదా! యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు గూడా ఎవరిని గూడా బలవంతం చేయలేదు. మనంతట మనం సొంతంగా రుచి చూచి యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని తెలుసుకొని ఆయన నన్ను ప్రేమించాడు. మరణమగునంతగా ఆయన నన్ను ప్రేమించాడు. ఆయన ఇచ్చినటువంటి ఆ రక్తమును బట్టి, ఆయన రక్తం నాలో ప్రవహించడాన్ని బట్టే నేను ఈరోజు సజీవునిగా ఉన్నాను. ఆయన సజీవుడు. ఆయన పరలోకం చేరు వరకు నాకు కాపరిగా ఉన్నాడు. ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి, ఆయన్ని ప్రేమించి, ఆయన యొద్దకు రావాలి గానీ, బలవంతంగా ఆయన ఎవరిని కూడా రప్పించి, నీవు నన్ను మొక్కాలి, సాగిలపడాలి అని ఆంక్షలేమి లేవు. చూసారా? అట్లా ఆంక్షలు పెట్టేవారు ఎవరంటే సాతానుడు. నన్నే మొక్కాలి, నాకే నీవు ఆరాధన చేయాలి అని చెప్పి సాతానుడు అంటారు. ఇప్పుడు హిట్లరు, డిక్టేటర్స్ తర్వాత పూర్వం నెబుకద్నెజర్ చూడండి. నెబుకద్నెజర్ ఒక పెద్ద బొమ్మ పెట్టి, బొమ్మకి సాగిలపడి మొక్కిన వాళ్ళని మాత్రమే నా రాజ్యంలో ఉండాలి. మిగతా వాళ్ళని అగ్నిలో పడేస్తాను